Dear students, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము జాగ్రఫీలోని ముఖ్యమైన బిట్స్ను మల్టిపుల్ చాయిస్ రూపంలో మీకు బోర్డుపై ప్రజెంట్ చేస్తాను. గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు, అదేవిధంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు జాగ్రఫీకి 15 నుంచి 20-25 క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి మనం చెప్పాము. అయితే మనకు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా ఆన్సర్ ప్రజెంట్ చేసే విధంగా మన కొన్ని ముఖ్యమైన బిట్స్ తీసుకొని మల్టిపుల్ చాయిస్ రూపంలో మీకు వివరిస్తాను. డియర్ స్టూడెంట్స్, జాగ్రఫీలో ఇండియన్ జాగ్రఫీ అత్యంత ముఖ్యమైనవి. సో ఇండియన్ జాగ్రఫీలో ముఖ్యమైన బిట్స్ని తీసుకొని మల్టిపుల్ చాయిస్ రూపంలో ఈరోజు మీకు వివరిస్తాను. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, క్వీన్ ఆఫ్ హిమాలయస్గా పిలువబడే శిఖరం ఏది? క్వీన్ ఆఫ్ హిమాలయస్గా పిలువబడే శిఖరం, హిమాలయ పర్వతాల రాణిగా పిలువబడేది తెలుగులో. ఒక క్వశ్చన్, క్వీన్ ఆఫ్ హిమాలయస్, క్వీన్ ఆఫ్ హిమాలయస్గా పిలువబడే శిఖరం ఏది? ఏ ఎవరెస్ట్, ఎవరెస్ట్ శిఖరం. పి కాంచనగంగా, కాంచన్. సి గాడ్విన్ అస్టిన్. దీన్ని K2 శిఖరంగా పిలుస్తాం. డి ఏవి కావు. మన క్వశ్చన్ అడుగుతున్నాడు, క్వీన్ ఆఫ్ హిమాలయస్, హిమాలయ పర్వతాల రాణి. హిమాలయ పర్వతాల రాణి ఇంకా పిలువబడే శిఖరం ఏది? ఆన్సర్ వచ్చేసి మనకు గాడ్విన్ అస్టిన్. గాడ్విన్ అస్టిన్ క్వీన్ ఆఫ్ హిమాలయ పిలుస్తాం. సో ఆన్సర్ వచ్చేసి సి. దీని యొక్క ఎత్తు 8611 మీటర్లు. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇక మనకు ఈరోజు రెండవ క్వశ్చన్ చూసుకుంటే, మనకు భారతదేశంలో థార్ ఎడారి విస్తరించి ఉన్న రాష్ట్రాలు ఏవి? చాలా ఇంపార్టెంట్. మనకు వచ్చిన రాష్ట్రం థార్ ఎడారి మనకు ఇండియాలో 4 రాష్ట్రాల్లో విస్తరించింది. ఆ 4 రాష్ట్రాలు ఏవో మనము సరైన గుర్తించమని క్వశ్చన్ అవుతున్నాం. చూద్దాం ఇప్పుడు మనం. భారతదేశంలో థార్ ఎడారి విస్తరించిన రాష్ట్రాలు ఏవి? ఇండియాలో థార్ ఎడారి విస్తరించిన రాష్ట్రాలు ఏవి? విస్తరించిన రాష్ట్రాలను గుర్తించండి. చెప్పిన మనకు ఇండియాలో మనకు 4 రాష్ట్రాలు విస్తరించింది. మనం ఫస్ట్ ఆన్సర్ చెప్తాం. క్వశ్చన్ ప్రేమిస్తుంది, ఆన్సర్ చెప్తాం. ఏ రాజస్థాన్, గుజరాత్, హర్యానా, పంజాబ్. బి రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్. సి రాజస్థాన్, యూపీ, పంజాబ్, ఎంపీ. డి ఏది కావు. చూద్దాం. ఫస్ట్ ఇది చెప్పే ముందు థార్ ఎడారి యొక్క కొన్ని విశేషాలు చెప్దాం. భారతదేశంలో థార్ ఎడారి సుమారు 1,75,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. థార్ ఎడారి
ఇది ఏ రాష్ట్రాల్లో ఉందని చెప్పేసి మన క్వశ్చన్ అవుతున్నాడు. చూద్దాం ఫస్ట్. ఈ థార్ ఎడారి ఇండియా పాకిస్తాన్లో విస్తరించి ఉంది. అదేవిధంగా భారతదేశంలో విస్తరించిన రాష్ట్రాలు అని చెప్పేసి మనకి క్వశ్చన్ అవుతున్నాడు. చూద్దాం. భారతదేశంలో రఫ్గా మనము ఉత్తర భారతం మ్యాప్ వేసుకుందాం. రఫ్ వేసుకుందాం. మనకు థార్ ఎడారి ఎట్లా వస్తుంది చూద్దాం. థార్ ఎడారి మనకు పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా. ఏ కరెక్ట్ ఆన్సర్. ఇందులో మనకు మహారాష్ట్ర లేదు, యూపీ లేదు, కాబట్టి ఇవి రెండు తప్పు అవుతుంది. ఏది కాదు కూడా తప్పు అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఏ. రాజస్థాన్, గుజరాత్, హర్యానా మరియు పంజాబ్ రాష్ట్రాల్లో థార్ ఎడారి విస్తరించి ఉంది. సుమారు 1.75 అంటే 1,75,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఇండియా పాకిస్తాన్లో విస్తరించి ఉన్న ఎడారే ఈ థార్ ఎడారి. సో ఇండియాలో 4 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్. ఈ రాజస్థాన్లో ఉన్న థార్ ఎడారి నుంచి అప్పటి నుంచి మనకు మహమ్మద్ గజిన్ అనే వ్యక్తి ఇండియాకు రావడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ప్లస్ రాజస్థాన్ ఏరియా నుంచి ఈ గజిని మహమ్మద్ గుజరాత్లో ఎంట్రీ అయ్యి సోమనాథ్ ఆలయాన్ని 1025 సంవత్సరంలో ధ్వంసం చేసి అపారమైన ధనరాశులను తీసుకెళ్తారని చెప్పడం జరుగుతుంది. సో ఇది థార్ ఎడారి యొక్క కొన్ని విశిష్టమైన లక్షణాలు. చూద్దాం మరి మూడోది క్వశ్చన్ రఫ్ చేద్దాం. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఆసియాలో పొడవైన నది ఏది? ఆసియా ఖండంలో పొడవైన నది ఏది? ఆసియా ఖండంలో పొడవైన నది అని చెప్పేసి మన క్వశ్చన్ అవుతుంది ఇక్కడ. చూద్దాం ఫస్ట్. ఏ సింధు నది, బి బ్రహ్మపుత్ర నది, సి గంగా నది. మనకు అడిగింది ఇక్కడ ఆసియాల పొడవైన నది. చూద్దాం. డి యాంగ్జు నది. చూద్దాం. ఆసియాలో అత్యంత పొడవైన నది చైనాలోని యాంగ్జు నది. ఇది 6,300 కిలోమీటర్ల పొడవుతో ఆసియాలోనే అతిపెద్ద నదిగా గుర్తించబడింది, పొడవైన నదిగా. ఇది చైనా దేశంలో ఉంది. ఓకే, ఆన్సర్ వచ్చేసి డి. ఇక ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ మనకు చాలా ఇంపార్టెంట్. మనం చెప్పుకున్నాం థార్ ఎడారిలో ప్రవహించే నదుల్లో అతిపెద్ద నది ఏది? థార్ ఎడారిలో ప్రవహించే నదుల్లో అతిపెద్ద నది అని చెప్పేసి క్వశ్చన్. థార్ ఎడారిలో రాజస్థాన్లోని థార్ ఎడారిలో ప్రవహించే నదుల్లో అతిపెద్ద నది అది. మనం చూద్దాం. థార్ ఎడారిలో ప్రవహించే నదిలో అత్యంత పెద్ద నది అని చెప్పి మనం క్వశ్చన్ అవుతున్నాడు ఇక్కడ. చూద్దాం.
బండి నది, సుక్రి నది, లూని నది, బండి నది, సుక్రి నది, లూని నది, బోజర్ నది. చూద్దాం. రాజస్థాన్లోని థార్ ఎడారిలో ప్రవహించే నదుల్లో అతిపెద్ద నది ఏదో మన క్వశ్చన్ అవుతుంది ఇక్కడ. మన క్వశ్చన్ వచ్చేసి లూని నది. లూని నది అతిపెద్దది, అది పొడవైంది. ఆన్సర్ వచ్చేసి సి. థార్ ఎడారిలో ప్రవహించే నదుల్లో అతిపెద్దది నది ఏదంటే లూని నది. ఈ బండి నది, సుక్రి నది, బోజర్ నది ఈ లూని నదికి ఉపనదులు. ఈ 3 ఉపనదులు. బండి, సుక్రి, బోజరి ఈ లూని నది యొక్క ఉపనదులు. సో మనకి ఇప్పుడు 5th క్వశ్చన్ ఇంపార్టెంట్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ 5th క్వశ్చన్. ఇండియాలో చాలా పర్యావరణ ఉద్యమాలు జరిగినాయి. ఓకేనా? ఉద్యమాలకు ప్రజల నాయకత్వం వహించిండు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టుల నిర్వహణ కానీ, ఈ థర్మల్ ప్రాజెక్టులు కానీ, ఈ తాగునీటి ప్రాజెక్టులు కానీ, అదేవిధంగా అడవులు నరికివేత కానీ, ఓకేనా, ఈ కాలువ పరిశ్రమలు కానీ, ఇతర ఎరువుల పరిశ్రమలు కానీ పెద్ద మొత్తంలో ఇండియాలో ఉద్యమాలు జరిగినాయి. ఓకేనా? ఉద్యమాల గురించి 1-2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఉద్యమాలను ఒకే దగ్గర సేకరించి వాటిని జతపరిచే రూపంలో అడిగితే అన్ని క్వశ్చన్స్ మనం సాల్వ్ అని చెప్పేసి ఉద్దేశంతో మంచి కొన్ని కీలకమైన ఉద్యమాలను జతపరచమని చెప్పేసి క్వశ్చన్ మనం ఫ్రేమ్ చేసినాం. చూద్దాం ఏ విధంగా ఉందో. ఈ క్రింది వాటిలో పర్యావరణ ఉద్యమాలను సరైనవిగా జతపరచండి. 5వ క్వశ్చన్. భారతదేశంలో జరిగిన పర్యావరణ ఉద్యమాలను జతపరచండి. చాలా ఇంపార్టెంట్. భారతదేశం జరిగిన పర్యావరణ ఉద్యమాలను జతపరచండి. సరైన క్రమంలో జతపరచండి అడుగుతారు క్వశ్చన్ మనకు. చూద్దాం. ఫస్ట్ ఇటు ఏ తీసుకుందాం, అటు 1 తీసుకుందాం. బిష్ణోయ్ ఉద్యమం, బి సైలెంట్ వ్యాలీ ఉద్యమం, బిష్ణోయ్ ఉద్యమం, సైలెంట్ వ్యాలీ ఉద్యమం, అప్పికే ఉద్యమం, జంగిల్ బచావ్ ఉద్యమం. డి జంగిల్ బచావ్ ఉద్యమం. ఓకేనా? వీటికి పక్క 1 2 3 ఇస్తారు. 1 2 3 4 ఇచ్చేసి సరైనవి జతవశమని క్వశ్చన్ వస్తాయి. మనం చూద్దాం. ఓకేనా? ఎప్పుడు జరిగిందో మనము వీటిని సరైన వాటిని మనం గుర్తించమని చెప్పేసి మన క్వశ్చన్ అవుతాడు. చూద్దాం. ఓకే, చూద్దాం. ఉద్యమాలు ఎప్పుడు జరిగాయి? ఇక్కడ సంవత్సరాలు ఇచ్చిండు, వాటిని జతపరచమని చెప్పేసి మనకు అడుగుతున్నాడు. మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ ఉద్యమం ఎందుకు జరిగింది ఫస్ట్ చెప్దాం, తర్వాత మనం జతపరుద్దాం. ఓకేనా? ఫస్ట్ బిష్ణోయ్ యుద్ధం ఇక్కడ రాజస్థాన్ ప్రాంతంలో జరుగుతుంది. మార్వార్ రాజు అయిన అజయ్ సింగ్, మార్వార్ రాజు అజయ్ సింగ్ ఏం చేస్తారంటే కేజ్రీ వృక్షాలు ఉంటాయి రాజస్థాన్ ప్రాంతంలో. ఈ కేజ్రీ వృక్షాలను నరికేసి అక్కడ పెద్ద కోట కడతామని చెప్పేసి రాజప్రసాద్ నిర్మించని చెప్పేసి ఈ సైనికులను ఈ అడవికి పంపిస్తారు. సో ఈ కేజ్రీ వృక్షాలు బిష్ణోయ్ తెగలకు అత్యంత ప్రముఖమైన
చెట్టుగా గుర్తిస్తారు. సో అమృతాదేవి అనే లేడీ నాయకత్వంలో వీళ్ళు పెద్ద మొత్తంలో సైనికులకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తారు. సో సైనికులు ఇందులో పాల్గొన్న 363 మంది ప్రజలను చంపేస్తాడు. ఈ అమృతదేవి కూడా వాళ్ళతో పాటు చనిపోతుంది. అంటే 364 మంది చనిపోతారు ఈ ఉద్యమం వల్ల. ఈ బిష్ణోయ్ ఉద్యమం 1730 ఇయర్స్ మళ్ళీ చెప్తా. ఈ బిష్ణోయ్ ఉద్యమం మార్వాడి రాజు అభయ్ సింగ్ వ్యతిరేకంగా జరుగుతుంది. ఓకేనా. అమృతదేవి అనే వ్యక్తి ఒక లేడీ ఉద్యమం చేస్తుంది. కేజీ వృక్షాలను నరికేసి రాజప్రసాదం నిర్మించాలని అభయ్ సింగ్ కోరుతారు. కాబట్టి దానివల్ల వీళ్ళ సైనికులు అడవుల్లోకి వచ్చి ఈ కేజీ వృక్షాన్ని నరికేస్తారు. ఈ నరికివేతను అడ్డుకొని పెద్ద మొత్తంలో ఉద్యమం జరుగుతుంది. ఉద్యమానికి నాయకత్వం వచ్చింది అమృతదేవి. ఈమె కూడా చనిపోతుంది. ఈమెతో పాటు 363 మంది సాధారణ ప్రజలు చనిపోతారు. ఇది బిష్ణోయ్ ఉద్యమం. రెండవది సైలెంట్ వ్యాలీ ఉద్యమం. ఇది కేరళలోని సైలెంట్ వ్యాలీ అనే ఏరియాలో జరుగుతుంది. ఈ థర్మల్ ప్రాజెక్టు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద మొత్తంలో ఉద్యమం చేస్తారు. ఈ ఉద్యమం ఫలితంగా అక్కడ ప్రాజెక్ట్ అనేది ఆగిపోతుంది. కేరళలోని సైలెంట్ వ్యాలీ అనే ప్రాంతంలో ఈ థర్మల్ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతుంది. ఇదే సైలెంట్ వ్యాలీ ఉద్యమం. ఇక మూడవది అప్పికో ఉద్యమం. కర్ణాటక ప్రాంతంలో పాండురంగ హెగ్డే అనే వ్యక్తి ఈ అప్పికో ఉద్యమాన్ని చేస్తాడు. ఓకేనా. ఇది కోగాడి జిల్లాలో ఈ ఉద్యమాన్ని చేస్తాడు. అప్పికో పర్యావరణం చెట్ల సంరక్షణ కోసం చేసే ఉద్యమే అప్పికో ఉద్యమం. ఇక నాలుగవది జంగల్ బచావ్ ఉద్యమం. జార్ఖండ్లో సింగ్భం జిల్లాలో సాలు వృక్షాల ప్లేస్లో టేకు వృక్షాలు నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం తలపెడుతుంది. అంటే సాలు వృక్షాలను నరికేసి టేకు వృక్షాలను పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తే దీనికి వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో జార్ఖండ్లోని సింగ్భం జిల్లాలో అంటే చోటా నాగ్పూర్ ఏరియా ప్రాంతంలో పెద్ద మొత్తంలో ఉద్యమం జరుగుతుంది. ఈ ఉద్యమమే జంగిల్ బచావ్ ఉద్యమము. సో మనకి అత్యంత ప్రముఖమైన ఉద్యమాలు ఇవి. దీంతో పాటు ఇంకోటి చిప్కో ఉద్యమం. ఈ చిప్కో ఉద్యమం మనకు 1973లో సుందర్లాల్ బౌగూర్ అనే వ్యక్తి ప్రజెంట్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చెమేలి జిల్లాలో హిమాలయాల్లో అడవులు నరికివేతకు వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో ఉద్యమం చేస్తారు. ఈ చిప్కో ఉద్యమము. సో చిప్కో అంటే చెట్లకు అల్లుకోవడం అని చెప్పేసి అర్థం ఉంటుంది. సో ఈ విధంగా భారతదేశంలో చాలా ఉద్యమాలు జరిగినాయి. మేధా పాట్కర్ చేసిన ఉద్యమం, నర్మదా బచావ్ అందులోనే మేధా పాట్కర్. దీనిపై కూడా ఆమె మంచి నావెల్స్ కూడా రాసింది. ఆమెకు కామన్వెల్త్ ప్రైజ్ కూడా, బూకర్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. సో ఈ విధంగా భారతదేశంలో అనేకమైన పర్యావరణ వ్యతిరేక ఉద్యమాలు జరిగినాయి. ఇవి థర్మల్ ప్రాజెక్టు కానీ, సాధన ప్రాజెక్టు కానీ, వివిధ రకాల చెట్లను వ్యతిరేకించే కార్యక్రమం కానీ చాలా ఉద్యమాలు జరిగినాయి. ఈ ఉద్యమాల్లో మన ఎగ్జామినేషన్లు ఇచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి మనం కొన్నిటిని ఇంపార్టెంట్ మనము సేకరించి వాటిని బోర్డు వైపు ప్రజెంట్ చేస్తున్నాం. దాన్ని మల్టిపుల్ ఛాయిస్ రూపంలో అయినా జతపరిచిన రూపంలో దాన్ని క్లియర్గా మీకు వివరిస్తాను. చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం బిష్ణోయ్ ఉద్యమం మనం చెప్పుకున్నట్లు, ఈ బిష్ణోయ్ ఉద్యమం మనం చెప్పినాం కదా 1730లో జరిగింది. మార్వార్ రాజు అభయ్ సింగ్ వ్యతిరేకంగా. అభయ్ సింగ్ వ్యతిరేకంగా అమృతదేవి ఇస్తుంది. అమృతదేవి ఇది ఒకటి అయిపోయింది. సో మనకు ఏ వచ్చి A2. మేబీ సైలెంట్ వ్యాలీ ఉద్యమం. ఇది మన కేరళ జరుగుతుంది. సైలెంట్ వ్యాలీ ఉద్యమం 73. ఇది 83, ఇది 73. ఓకే. ఈ సైలెంట్ వ్యాలీ ఉద్యమం మనకు కేరళ రాష్ట్రం జరుగుతుంది. ఇది థర్మల్ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా 1973లో జరుగుతుంది కేరళ రాష్ట్రం. ఓకే. మనకు ఆన్సర్ వచ్చేసి B4. అదేవిధంగా అప్పికో ఉద్యమం 1983లో జరుగుతుంది. సో C1. ఇక జంగిల్ బచావ్ ఉద్యమం మనకు చివరిది 1982. సో D3. A2, B4, C1, D3. ఇది ఆన్సర్స్. మనకు ఖచ్చితంగా ఒక బిట్టు వచ్చే ఛాన్స్ ఉంటుంది. పర్యావరణ ఉద్యమాలు ఎక్కడ జరిగినాయి, ఎవరు చేసింది అనే విషయాన్ని మనకు ఇంకోసారి మీకు వివరిస్తా. ఈ పర్యావరణ ఉద్యమాలు భారతదేశంలో ఉన్న ప్రాజెక్ట్స్ కానీ, ప్లస్ అడవుల నరికివేతకు కానీ, అక్కడ ఉన్న సహజ సంపద కొల్లగొట్టే సంస్థలకు వ్యతిరేకంగా కానీ,
అన్ని పరిశ్రమలకు ఏరియాలో పరిశ్రమలు స్థాపిస్తే మనకు పెద్ద మొత్తంలో కలుషితమైన నీరు తాగి ప్రజలు కానీ జంతువులు కానీ ఆవాసాలు పూర్తిగా నాశనం అవుతుందని చెప్పేసి భావించి చేసిన ఉద్యమాలే పర్యావరణ ఉద్యమాలు. భారతదేశంలో మంచి ఉద్యమాలు చెప్తా. బిష్నోయ్ ఉద్యమము ఇది 1730లో మార్వార్ రాజు రాజస్థాన్లో పాలిస్తున్న మార్వార్ రాజు అభయ్ సింగ్ వ్యతిరేకంగా. అభయ్ సింగ్ అనే రాజు ఏం చేస్తారంటే 17th సెంచరీలో అక్కడ ఉన్న పెద్ద రాజప్రసాదాన్ని నిర్మించడానికి చెట్లు అవసరమైతాయి. సో అక్కడ ఉన్న కేజ్రీ వృక్షం, ఈ కేజ్రీ వృక్షం అనేది బిష్ణోయ్ తెగల యొక్క పవిత్రమైన చెట్టు కాబట్టి ఈ చెట్టును నరకద్దని చెప్పేసి ఈ రాజా అభయ్ సింగ్ పంపించిన సైనికులకు వ్యతిరేకంగా అమృతదేవ్ అనే వ్యక్తి సారథ్యంలో సుమారు వీళ్ళకు అగెనిస్ట్ గా ఫైట్ చేస్తే 363 మంది సాధారణ ప్రజలను చంపేసి అక్కడ ఉన్న కేజీ వృక్షాలను నరికేయడం జరుగుతుంది. ఈ ఉద్యమమే బిష్ణోయ్ ఉద్యమం 1730లో జరుగుతుంది మార్వార్ రాజు అభయ్ సింగ్ వ్యతిరేకంగా. రెండవ ఉద్యమం సైలెంట్ వ్యాలీ ఉద్యమం. ఇది 1973లో జరుగుతుంది. కేరళ రాష్ట్రంలో జరుగుతుంది. సైలెంట్ వ్యాలీ ఏరియాలో థర్మల్ ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతుంది. ఈ ఉద్యమం వల్ల ఈ థర్మల్ ప్రాజెక్టు ఆగిపోతుంది. మూడవ ఉద్యమం అప్పికో ఉద్యమం. ఇది 1783లో జరుగుతుంది. కర్ణాటకలో పాండురంగ హెగ్డే అనే వ్యక్తి కోగాడి జిల్లాలో ఈ అప్పిక ఉద్యమాన్ని చేస్తాడు. ఇక నాలుగవది జంగల్ బచావ్ ఉద్యమం 1982లో జార్ఖండ్లో సింగ్బమ్ జిల్లాలో సాల్ అడవులను వాళ్ళు గవర్నమెంట్ నరికేసి వాటి ప్లేస్లో టేక్ వృక్షాన్ని పెట్టాలని చెప్పేసి భావిస్తారు. కాబట్టి ఇది పర్యావరణకు అనుకూలమైనది కాదు కాబట్టి పెద్ద మొత్తంలో ప్రజలు ఉద్యమం చేయడం జరిగింది. ఈ ఉద్యమం ఫలితంగా అక్కడ ఉన్న సాల్ చెట్లను అవి సహజంగా పెరిగే చెట్లు కాబట్టి వాటిని రక్షించడం జరిగింది. అదేవిధంగా 1973లో సుందర్లాల్ బహుగున్ అనే వ్యక్తి చెప్పుకో ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తాడు. ప్రజెంట్ ఉత్తరాఖండ్ ప్రాంతంలో హిమాలయాల్లో ఉన్న ఫారెస్ట్ నరకవేతకు వ్యతిరేకంగా ఉద్యమం చేసి సక్సెస్ అవుతాడు ఆ సుందర్లాల్ బహుగుణ. స్టూడెంట్స్ ఇవి మనకు అంటే భారతదేశం జరిగిన పర్యావరణ ఉద్యమం. అదేవిధంగా నర్మదా నదికి ఆనకట్ట కడతారు కాబట్టి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో ఉద్యమం చేసిన వ్యక్తే మనకు చాలా మంది వ్యక్తులు పర్యావరణాన్ని కాపాడడానికి పెద్ద మొత్తంలో అన్ని ఉద్యమాలు చేయడం జరిగింది. ఈ ఉద్యమ ఫలితంగానే కొన్ని ప్రాజెక్ట్స్ అయితే ఆగిపోవడం జరిగింది. ఎగ్జాంపుల్ పశ్చిమ బెంగాల్లో నందిగ్రామ్లో టాటా వాళ్ళు వేసిన నానో ఫ్యాక్టరీ కూడా అక్కడ నుంచి ఉద్యమం ఫలితంగా వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ విధంగా భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఉద్యమాలు జరిగింది. ఇటీవల ప్రాంతంలో నిర్మల్ జిల్లాలోని దిలవర్పూల్ మండలంలో కూడా పెద్ద మొత్తంలో ఎరువుల కర్మాగారం స్థాపన వల్ల సాధారణ ప్రజలతో పాటు వ్యవసాయదారులు నష్టపోతారని భావించి ఎరువుల కర్మాగారానికి వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో రైతులు ఉద్యమం చేయడం జరిగింది ఇటీవల నిర్మల్ జిల్లాలోని దిలవర్పూల్ మండలంలో. సో పేషెంట్స్ ఈ విధంగా భారతదేశంలో ఏదో ఒక చోట ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. సో చూద్దాం. ఇది ఇప్పుడు మనకు 5th క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం 6th క్వశ్చన్ రాద్దాం. రాసినాక రఫ్ చేద్దాం. 6వ క్వశ్చన్ చూద్దాం. ఇంపార్టెంట్. నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశాడు? ఇంపార్టెంట్. మనకు తెలంగాణ జాగ్రఫీలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీని చివరి నిజాం అలీఖాన్ మీర్ అలీఖాన్ ఉస్మాన్ ఖాన్ స్టార్ట్ చేస్తాడు. ఏ సంవత్సరం క్వశ్చన్ అయింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆసియాలోని అతిపెద్ద ఫ్యాక్టరీ ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఇది బోధనలో ఉంది, ప్రజెంట్ కూడా రన్ చేస్తుంది. ఏ 1935, బి 1936, సి 1937, డి 1938. చెప్పిన మనం ఆసియాలోని ఆసియాలో అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీ ఇది. ఓకేనా? దీన్ని నిజాం నవాబు స్థాపించాడు. చివరి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇది బోధన్లో ఉంది, నిజామాబాద్ డిస్టిక్ బోధన్లో ఉంది. సో చూద్దాం. అప్పుడు ఉమ్మడి నిజామాబాద్ డిస్టిక్. నిజాం షుగర్ ఫ్యాక్టరీని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనే నిజాం నవాబు, చివరి నిజాం నవాబు 1937లో ప్రారంభిస్తాడు. ఆన్సర్ వచ్చేసి సి. చూద్దాం. 6 క్వశ్చన్స్ అయిపోయినాయి. రఫ్ చేద్దాం.
చూద్దాం. మనకు ఇప్పుడు 7th క్వశ్చన్ రఫ్ చేద్దాం. ఫస్ట్ జాగ్రఫీలో ముఖ్యమైన బిట్స్ నడుస్తుంది మనకు ఈ రెండవ పార్ట్. సెవెంత్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. కొంకన్ రైల్వే ప్రాజెక్టును ఏ సంవత్సరంలో ప్రారంభించారు? చాలా ఇంపార్టెంట్. 7th క్వశ్చన్, కొంకన్ రైల్వే ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అడిగిండు చాలాసార్లు క్వశ్చన్. కొంకన్ రైల్వే ప్రాజెక్టును ఏ సంవత్సరం ప్రారంభించారు మన క్వశ్చన్ అవుతుంది ఇక్కడ. చూద్దాం. మరి ఏ 1998, బి 1999, సి 1996, డి 1997. చూద్దాం. కొంకన్ రైల్వే ప్రాజెక్టును ఏ సంవత్సరంలో ప్రారంభించి చెప్పేసి మన క్వశ్చన్ అవుతుంది. ఫస్ట్ దీని యొక్క విశిష్టత ఏంటని చెప్పేసి మనం చూసుకుందాం. మొట్టమొదటిసారి కొండలను గుట్టలను తొలిచేసి మనకు ఈ సొరంగాల ద్వారానే మనకు సుమారు 10% ఈ రైల్వే ప్రాజెక్టులో మొత్తం గుట్టలకి పోతాయని చెప్తారు. సొరంగాలు చేస్తారు, టన్నెల్స్ అంటారు, టన్నెల్స్ పోతాయి. సో ఈ కొంకన్ రైల్వే ప్రాజెక్ట్ యొక్క ప్రధానమైన లక్షణాలు ముందు చెప్తా, మీకు చెప్పిన తర్వాత ఆన్సర్ చెప్తా. ఓకే, దీని యొక్క పొడవు, ఓకే, కొంకన్ రైల్వే యొక్క ప్రాజెక్టు ముఖ్యాంశాలు. ముఖ్యాంశాలు చూద్దాం. ఫస్ట్ దీని పొడవు 760 కిలోమీటర్లు. ఓకేనా, దీని యొక్క పొడవు 760 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్టులో 4 రాష్ట్రాలు ఉంటాయి. ఓకేనా, ఈ ప్రాజెక్టులో మొత్తం 4 రాష్ట్రాలు ఉంటాయి. ఈ కొంకన్ ప్రాజెక్టులో 4 రాష్ట్రాలు ఉంటాయి. చూద్దాం. మహారాష్ట్ర, గోవా, కర్ణాటక ప్లస్ కేరళ, 4 రాష్ట్రాలు ఉంటాయి. అదేవిధంగా ఇది మహారాష్ట్రలోని రోహా నుంచి కర్ణాటకలోని మంగళూరు వరకు ఉంటుంది. మహారాష్ట్రలోని లోహా నుంచి, అంతే, మహారాష్ట్ర నుంచి రోహా ప్రాంతం, రోహా నుంచి కర్ణాటకలోని మంగళూరు వరకు ఉంటుంది పొడవు. ఓకే, అదేవిధంగా ఈ కొంకన్ ప్రాజెక్టులో భాగమైనప్పటికీ ఈ కొంకన్ మార్గం లేని రైల్వే మార్గం లేని రాష్ట్రం కేరళ. ఈ ప్రాజెక్టులో భాగమైనప్పటికీ ఈ రాష్ట్రంలోకి ఈ కొంకన్ రైల్వే వెళ్ళదు. ఇవి 4 అత్యంత ముఖ్యమైన అంశాలు అని చెప్పేసి ఈ ప్రాజెక్టు ముఖ్యాంశాలు. మనకు ఆన్సర్ వచ్చేసి చూద్దాం. 1978 జనవరి 26 నుండి స్టార్ట్ అవుతుంది. అత్యంత అంటే ఇక కఠినమైన ప్రాజెక్టు రైల్వే చరిత్రలోనే 1978లో అత్యంత కఠినమైన ప్రాజెక్టు. ఇది ఎంత ఘోరం అంటే 10% టన్నెల్లో వెళ్తుంది. 760 కిలోమీటర్ల పొడవైన ఈ టన్నెల్ అంటే పొడవైన ఈ రైల్వే మార్గంలో సుమారు 76 కిలోమీటర్లు టన్నెల్ లోపల అంటే భూగర్భంలో పోతుంది, అంటే గుట్టల మధ్యలోకి వెళ్ళబోతుంది, గుట్టల లోపలికి వెళ్ళబోతుంది అని చెప్తారు. సో అత్యంత కఠినమైన ప్రాజెక్టు ఈ కొంకన్ ప్రాజెక్టు. ఓకేనా, మరి ఈ ప్రాజెక్టులో ముఖ్యమైన అంశాలు ఇవన్నీ ఉంటాయి. సో ఆన్సర్ వచ్చేసి 1978 జనవరి 26. ఈ మహారాష్ట్ర ప్రాంతం నుంచి మనకు మ్యాక్సిమం ఇట్లా వస్తుంది, మొత్తం పశ్చిమ గర్మాలు ఉంటుంది.
రోహా నుంచి మంగళూరు వరకు మొత్తం 740 కిలోమీటర్లు. చూద్దాం 8th క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్. గ్రీన్ గోల్డ్ అని పిలువబడే పదార్థం ఏది? గ్రీన్ గోల్డ్. 8th క్వశ్చన్. గ్రీన్ గోల్డ్గా పిలువబడేది ఏ కాఫీ, బి తేయాకు, సి తంబాకు, డి పొగాకు. చూద్దాం. గ్రీన్ గోల్డ్గా పిలువబడే పదార్థం ఏం చెప్పేసి మన క్వశ్చన్. చూద్దాం మరి ఆన్సర్ ఏదో మనం చూద్దాం. గ్రీన్ గోల్డ్గా తేయాకును పిలుస్తాం మనం. ఆన్సర్ వచ్చేసి బి. గ్రీన్ గోల్డ్గా తేయాకును పిలుస్తాం. సో ఆన్సర్ వచ్చేసి మనకు బి. చూద్దాం 9th క్వశ్చన్ చెప్పేది రఫ్ చేద్దాం. ఇవి కొంకణ్ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఇవి ముఖ్యాంశాలు. మనకు ఒకసారి అడిగిండు ఈ కొంకణ్ ప్రాజెక్టు ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అని చెప్పి అడిగిండు. మహారాష్ట్ర రోహా నుంచి కర్ణాటకలో మంగళూరు వరకు విస్తరించని చెప్తారు. అడిగిండు. ఒకసారి పొడవు అడిగిండు. ప్రాజెక్టు ఉన్న రాష్ట్రాలు ఒకసారి అడిగిండు. ప్రాజెక్టులో ఉన్నప్పటికీ రైల్వే మార్గం పోని రాష్ట్రం అడిగిండు, కేరళ. అవన్నీ నోట్ చేసుకోండి. చూద్దాం 9th క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. జిఎస్లో అంటే జాగ్రఫీలో, జీకేలో కూడా వస్తాయి ఇది. నైన్త్ క్వశ్చన్. భారతదేశంలో రేడియో ప్రసారాలు ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి? రేడియో ప్రసారాలు జిఎస్లో కానీ జీకేలో కానీ జాగ్రఫీ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఇండియాలో రేడియో ప్రసారాలు ఏ సంవత్సరంలో అని చెప్పేసి మాకు క్వశ్చన్ అయింది. సో దాని ఆన్సర్ వద్దాం. ఏ 1959, రేడియో ప్రసారాలు బి 1976, సి 1923, డి 1965. చూద్దాం మరి మనకు రేడియో ప్రసారాలు ఎప్పుడు స్టార్ట్ అని చెప్పేసి మనకు క్వశ్చన్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఫస్ట్ ఇలా ఏమున్నా చూసుకుందాం. ఫస్ట్ 1959లో మొట్టమొదటిసారిగా టీవీ ప్రసారాలు స్టార్ట్ అయినాయి. టెలివిజన్, దూరదర్శన్ ప్రసారాలు. ఓకే, అదేవిధంగా 1965లో మొట్టమొదటిసారిగా టీవీలో వార్తా ప్రసారాలు. అదేవిధంగా 1976లో హైదరాబాద్లో దూరదర్శన్ కేంద్రం స్టార్ట్. హెచ్వైడిలో టీవీ ప్రసారాలు, టీవీ కేంద్రం దూరదర్శన్. ఈ ఆన్సర్ వచ్చేసి రేడియో ప్రసారాలు. ఇండియాలో రేడియో ప్రసారాలు మనకు ఢిల్లీ నుంచి స్టార్ట్ అయితే 1923. చాలా సింపుల్. 59లో టీవీ ప్రసారాలు ఇండియాలో, 76లో హైదరాబాద్లో టీవీ కేంద్రం, 1923లో రేడియో ప్రసారాలు, ఇంకా 65లో మనకు టీవీలో వార్తా ప్రసారాలు, వార్తాదారుడు దూరదర్శన్లో స్టార్ట్ చేసింది. ఈ దూరదర్శన్ వచ్చిన తర్వాత 90s 2000 ఇయర్స్లో ప్రైవేట్కి వాళ్ళు అనుమతి ఇవ్వడం వల్ల పెద్ద మొత్తంలో ప్రైవేట్ ఛానళ్ళు ఇండియాలో విస్తరించాయి. సో దూరదర్శన్ పరిస్థితి మీకు తెలిసిందే ఏమైందో.
ఇక మనకు 10th క్వశ్చన్. మనకు హైదరాబాద్లో మెట్రో లైన్ ప్రారంభమైన సంవత్సరం ఏది? ఇంపార్టెంట్, ఇప్పుడు హాట్ టాపిక్ ఇది. హైదరాబాద్లో మెట్రో లైన్ ప్రాజెక్టు ప్రారంభమైన సంవత్సరం. క్వశ్చన్, హైదరాబాద్లో మెట్రో రైలు స్టార్ట్ అయిన సంవత్సరం క్వశ్చన్ అవుతుంది మనకి ఇక్కడ. ఏ 2010, బి 2012, సి 2013, డి ఏది కాదు. మన క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, హైదరాబాద్లో మెట్రో రైలును ఎప్పుడు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అని చెప్పేసి క్వశ్చన్ అవుతున్నాడు. ఈ మెట్రో రైలు కోసం మనకు సౌత్ కొరియా కంట్రీ సపోర్ట్ చేస్తుంది. సౌత్ కొరియా సహాయంతో ఎల్ఎన్టీ వాళ్ళు దీన్ని నిర్మిస్తున్నారు. సౌత్ కొరియా దేశం సహాయంతో మెట్రో రైలు మనం స్టార్ట్ చేస్తున్నాం. హైదరాబాద్లో తొలి మెట్రో రైలు ప్రాజెక్ట్ మాత్రం 2012 ఏప్రిల్ 26న స్టార్ట్ అయింది. 2012 ఏప్రిల్ 26. సో ఆన్సర్ వచ్చేసి బి. ఇక్కడ ఆన్సర్ సి. చూద్దాం 11th క్వశ్చన్. భారతదేశంలో పిన్ కోడ్ వ్యవస్థను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారని క్వశ్చన్ అవుతుంది ఇక్కడ. భారతదేశంలో 11th క్వశ్చన్. ఇండియాలో పిన్ కోడ్ వ్యవస్థను ఏ సంవత్సరం ఏర్పాటు చేసిన క్వశ్చన్ అవుతుంది ఇక్కడ. ఇండియాలో పిన్ కోడ్ వ్యవస్థను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? చూద్దాం, ఇండియాలో పిన్ కోడ్ వ్యవస్థను ఏ సంవత్సరం ఏర్పాటు చేసిన క్వశ్చన్ అవుతుంది ఇక్కడ మనకు. ఏ 1973, బి 1974, సి 1972, డి 1975. ఇండియాలో పిన్ కోడ్ వ్యవస్థను స్టార్ట్ చేసిన సంవత్సరం అని చెప్పేసి క్వశ్చన్ అవుతుంది ఇక్కడ. ఆన్సర్ వచ్చేసి 1972. ఆన్సర్ సి, 1972. ఆన్సర్ సి. 12th క్వశ్చన్ చూద్దాం. డైరెక్టర్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? డైరెక్టర్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇంపార్టెంట్, డైరెక్టర్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఏ నగరంలో ఉంది? ఏ కటక్, బి హైదరాబాద్, సి బాంబే, డి ఢిల్లీ. క్వశ్చన్ వచ్చేసి డైరెక్టర్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ అని చెప్పేసి ఏ నగరం అని చెప్పేసి క్వశ్చన్ అవుతున్నాడు. మనకు ఆన్సర్ వచ్చి మన హైదరాబాద్ నగరమే. ఇంపార్టెంట్ క్వశ్చన్ హైదరాబాద్ కాబట్టి ఆన్సర్ హైదరాబాద్. ఇది ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్. 13th క్వశ్చన్ చెప్పండి, రఫ్ చేద్దాం మనం. తెలంగాణలో అత్యధిక విస్తీర్ణంలో అడవులు గల జిల్లాలను టాప్ 4ను గుర్తించమని చెప్పేసి క్వశ్చన్ అవుతున్నాడు.
13వ క్వశ్చన్. తెలంగాణలో విస్తీర్ణంలో అధిక అడవులు గల జిల్లాలు ఏవి? గుర్తించండి. మన టాప్ 4 ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ టాప్ 4 జిల్లాలు చెప్పి మనకు రావచ్చు, రావచ్చు. ఓకేనా? టాప్ 4 జిల్లాలు చూద్దాం తెలంగాణలో. కొత్తగూడెం చూద్దాం. కొత్తగూడెం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మనకు 4 జిల్లాలు టాప్ ఉంటాయి. ఓకేనా? 4 జిల్లాలు మనం టాప్ తీసుకుంటే మనకు వచ్చేస్తుంది. ఓకేనా? నాగర్ కర్నూలు టాప్ 3 తీసుకుందాం. టాప్ 3 4 అంటే పెద్ద అయిపోతుంది. సరే 4 ఇద్దాం. ఆసిఫాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్ అంటారు. తెలంగాణలో విస్తీర్ణంలో అధిక అడవులు గల జిల్లాలే. విస్తీర్ణంలో చెప్తున్నాం, మనకు శాతం కాదు, విస్తీర్ణం. చూద్దాం. మనకు ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, ఖమ్మం. చూద్దాం. సి ఆదిలాబాద్, ఖమ్మం, ములుగు, వరంగల్. డి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ములుగు. మనకు టాప్ 4 మనకు విస్తీర్ణం వద్దాం. విస్తీర్ణంలో మనకు తెలంగాణ 33 రాష్ట్రాలు, 33 జిల్లాలు అయిన తర్వాత మనకు ఇవి చాలా చేంజ్ అయినాయి. ముందు ఖమ్మం, ఆదిలాబాద్ ఉంటుండే, కానీ ఇప్పుడు చాలా చేంజ్ అయినాయి. ఇప్పుడు టాప్ 4 మనం చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం, ఓకేనా? 2 మనకు ములుగు వస్తుంది. 3 మనకు నాగర్ కర్నూల్. 4వది కొమరంభీం ఆసిఫాబాద్. ఇవి 4 టాప్ 4 ఉంటాయి. తెలంగాణలో విస్తీర్ణంలో అడవుల విస్తీర్ణం టాప్ 4 జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నాగర్ కర్నూల్ అండ్ కొమరంభీం డిస్టిక్. సో మనకు ఏది ఉంది? ఏ. ఆన్సర్ వచ్చేసి ఏ. టాప్ 4 కొత్తగూడెం, ములుగు, నాగర్ కర్నూల్, ఆసిఫాబాద్. సో ఇప్పుడు 14th క్వశ్చన్ ఇదే మళ్ళీ చూసుకుందాం. ఇవి మన దేశంలో చూసుకుందాం. ఫస్ట్ భారతదేశంలో విస్తీర్ణంలో టాప్ 4 టాప్ 3 స్టేట్స్. ఇండియాలో అడవుల విస్తీర్ణంలో టాప్ 4 రాష్ట్రాలను గుర్తించండి. ఇండియాలో అడవుల విస్తీర్ణంలో టాప్ 4 రాష్ట్రాలు. ఓకేనా? చూద్దాం. ఏ మధ్యప్రదేశ్, టాప్ 4 ఇండియాలో టాప్ 4 చూసుకోవాలి. మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్,
ఛత్తీస్గఢ్ అండ్ ఒరిస్సా. చూద్దాం టాప్ 4 వస్తాయి మరి. బి మధ్యప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, త్రిపుర. సి మధ్యప్రదేశ్, అస్సాం, మేఘాలయ, త్రిపుర. డి ఏవి కావు. సో మనకు ఇండియాలో టాప్ 4 స్టేట్స్ గుర్తుమని చెప్పేసి అడుగుతున్న అడవుల్లో విస్తీర్ణంలో. మనకు ఇండియాలో టాప్ 4 మనకు చూద్దాం, ఇక్కడ వేసుకుందాం. టాప్ 4 ఈ మనకు డిస్ట్రిక్ట్స్ అని ఇండియాలో మనకు ఎప్పుడు మధ్యప్రదేశ్ టాప్ ఉంటుంది. అప్పుడు కూడా మధ్యప్రదేశ్ టాప్ ఉండి డివైడ్ అయ్యక ముందు. తర్వాత అరుణాచల్ వస్తుంది, అరుణాచల్ తర్వాత ఛత్తీస్గఢ్ వస్తుంది, ఛత్తీస్గఢ్ తర్వాత ఒరిస్సా వస్తుంది. ఎప్పుడు ఇవి ఉంటాయి. సో ఎంపీ, అరుణాచల్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా. ఎంపీ మొత్తం ఉంది, ఎంపీ ఎంపీ ఎంపీ. అరుణాచల్ వచ్చింది, ఇక వెళ్ళేది కాబట్టి ఇది. ఎస్, ఆన్సర్ వచ్చేసి ఏ. 14 క్వశ్చన్ అయిపోయినాయి. ఇప్పుడు రఫ్ చేద్దాం, చూద్దాం. చూద్దాం. మనకు వర్గీస్ కురియన్ పేరున్నాం, ఇండియాలో మంచి వ్యవసాయ శాస్త్రవేత్త వర్గీస్ కురియన్. తర్వాత దేశానికి వెళ్ళని సేవ చేసిండు. పాల ఉత్పత్తి కానీ వ్యవసాయ ఉత్పత్తులు కానీ పెద్ద మొత్తంలో కృషి చేసిండు. ఇతనికి ఇండియన్స్ కొన్ని బిరుదులు ఇచ్చిండు. ఆ బిరుదులు మనకు క్వశ్చన్ అవుతుంది ఇక్కడ. వర్గీస్ కురియన్ యొక్క క్రింది వాటిలో వర్గీస్ కురియన్ బిరుదును గుర్తించండి అని చెప్పి క్వశ్చన్ అవుతుంది. 15వ క్వశ్చన్. క్రింది వాటిలో వర్గీస్ కురియన్ బిరుదులను గుర్తించండి. వర్గీస్ కురియన్ యొక్క బిరుదు అని చెప్పేసి అడుగుతుండే, ఏమేమి ఉందని చెప్పేసి అడుగుతున్నాడు. మనం చూద్దాం. ఫాదర్ ఆఫ్ ఆపరేషన్ ఫ్లడ్. ఓకేనా, ఫాదర్ ఆఫ్ ఆపరేషన్ ఫ్లడ్. అదేవిధంగా ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్. అదేవిధంగా మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఇంకోటి మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా. డి పైవన్నీ. చూడండి, భారతదేశానికి ఎన్నేళ్ళు సేవ చేసిన వ్యక్తి వర్గీస్ కురియన్. ఇతను ఒక బిరుదులు చెప్పేసి అడుగుతున్నాం మనకు. ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఆపరేషన్ ఫ్లడ్ అంటారు, ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అంటారు, మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా కూడా అంటారు. సో ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. ఆన్సర్ డి. ఇంపార్టెంట్ క్వశ్చన్. చూద్దాం. 16 క్వశ్చన్ చూసే ముందు రఫ్ చేద్దాం. మనకు మన గ్రూప్ 2 కానీ గ్రూప్ 5 కానీ ఎగ్జామ్ చూస్తే పాత క్వశ్చన్స్ అడిగిండు. ఎలాంటి క్వశ్చన్స్ అంటే మనకు అన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగిండు. సో క్వశ్చన్స్ మనము ఏవో చూద్దాం ఫస్ట్. అంటే డిఫరెంట్ మోడల్ అంటే చెప్తే ఒక అడుగుతా. హైదరాబాద్లో తొలి మూకీ చిత్రం ఏది? మూకీ అంటే
విజువల్స్ అంటే మాటలు ఉండవు, ఓన్లీ ఎడ్డి భాషలు ఉంటాయి. టాకీ అంటే మాటలు కూడా మాట్లాడతారు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నట్టు ప్రజెంట్ ఇప్పుడు తెలుగులో తొలి మూకీ చిత్రమే అని చెప్పి క్వశ్చన్ అవుతున్నాడు. తొలి మూకీ చిత్రం తెలుగులో, తెలుగు భాషలో ఉందాం. తెలుగు భాషలో తొలి మూకీ చిత్రం ఏది? తెలుగు భాషలో తొలి మూకీ చిత్రం చెప్పేసి క్వశ్చన్ అవుతున్నాడు. చూద్దాం మనం ఏ క్వశ్చన్ ఏదో మరి ఆన్సర్. ఒకటి ఏ భక్త ప్రహ్లాద, మూకీ చిత్రం మాటలు ఉన్నాయి, ఓన్లీ బొమ్మలే ఉంటాయి. అదేవిధంగా బి భీష్మ ప్రతిజ్ఞ, సి మాయాబజార్, డి ఏది కాదు. క్వశ్చన్ వచ్చేసి తెలుగు భాషలో తొలి మూకీ చిత్రం అంటే ఎడ్డి భాష చిత్రం మాటలు ఉన్నాయి. మనకు ఆన్సర్ వచ్చేసి భీష్మ ప్రతిజ్ఞ. ఇది 1921లో తీశారు. ఇది మూకీ చిత్రం. ఆన్సర్ వచ్చేసి బి. మనకు టాకీ చిత్రం అంటే భక్త ప్రహ్లాద, మాటలతో కూడినది. మూకీ అంటే భీష్మ ప్రతిజ్ఞ. చూద్దాం మరి. చూద్దాం. ఈరోజు చివరి క్వశ్చన్ మనకు. ఈరోజు చివరి క్వశ్చన్ చూద్దాం ఏదైనా. క్రింది వాటిని జతపరచండి. లాస్ట్ క్వశ్చన్, 17 క్వశ్చన్ ఇంపార్టెంట్. 17 లాస్ట్ క్వశ్చన్. క్రింది వాటిని జతపరచండి. బెంగాల్ దుఃఖదాయిని, చైనా దుఃఖదాయిని, అదేవిధంగా అస్సాం దుఃఖదాయిని, డి మనకు బీహార్ దుఃఖదాయిని. ఇవి మనకు నదులు. మరి ఏ ప్రాంతంలో ఇవి దుఃఖదాయంగా పిలువబడతాయి చూద్దాం మనం. 1 2 3 4 ఇస్తాడు ఎగ్జామ్స్లో. వీటిని జతపరచాలా మనం. ఓకేనా, నదులను జతపరచాలా మనం. అక్కడ ఉన్న నదులు ఏవో చూద్దాం ఫస్ట్. కోసి నది, దామోదర్ నది, హోయంగ్ హో నది. ఓకే, అదేవిధంగా మనకు బ్రహ్మపుత్ర నది. మనకు ఈ నది ఏ ప్రాంతంలో ప్రవహిస్తుందని తెలిస్తే మనం ఈజీ ఎగ్జామ్లో క్వశ్చన్ ఈజీగా జవాబు ప్రజెంట్ చేయొచ్చు. సింపుల్. మనకు హోయంగ్ హో నది ఉంది, చైనాలో ప్రవహిస్తుంది. సో చైనా దుఃఖదాయనిగా హోయంగ్ హో నది ఉంటుంది, B3. అదే బెంగాల్లో ప్రవహించినది మనకి ఏది, బెంగాల్లో దానికన్నా ముందు
అస్సాంలో చూద్దాం మనం. అస్సాంలో బ్రహ్మపుత్ర నది. సో C4 అయిపోయింది. ఇక మనకు మిగిలిన బీహార్, బెంగాల్. ఓకేనా. మన కోసి నది బీహార్లో ప్రవేశిస్తుంది. కోసి నది నేపాల్కు, బీహార్కు ఉమ్మడి ఉంటుంది కాబట్టి కోసి నది. కోసి ఇక్కడ. సో డి వచ్చి 1. ఈ ఆన్సర్ వచ్చేసి మనకు బెంగాలీలో దామోదర్ ఉంటాయి కాబట్టి A2 వచ్చేసింది. చూడండి ఎంత ఈజీ. అంటే ఆ పరిసర ప్రాంతంలో ఏ నది ప్రవేశిస్తుందని తెలుసుకుంటే మనకు ఆన్సర్ను ఈజీగా ప్రజెంట్ చేయొచ్చు మనం. సో ఆన్సర్ వచ్చేసి B3 C4 D1 A2. B3 C4 D1 A2. అంటే ఆయా పరిసర ప్రాంతాల్లో ప్రవహించిన నదులను బట్టి కూడా మన ఆన్సర్ను ఈజీగా ప్రజెంట్ చేయవచ్చు. సో మనకు ఈరోజు జాగ్రఫీలో ఉన్న ముఖ్యమైన బిట్స్ మనం విశ్లేషించాం. మనకు ఖచ్చితంగా మనం చెప్పుకున్నట్టు 15 నుంచి 20 రావచ్చు, 25 క్వశ్చన్స్ రావచ్చు. తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ వెళ్ళి మన క్వశ్చన్స్ వస్తాయి. సో మనం ముఖ్యంగా ఇండియన్ జాగ్రఫీ నుంచి చాలా క్వశ్చన్స్ అడుగుతాడు. ఎందుకంటే మనకు ఈ జాగ్రఫీ అంటే ఈక్వల్ టు మ్యాథ్స్ లెక్కనే. మ్యాథ్స్ లెక్క అంటే మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు ఏ విధంగా వాళ్ళు బైక్ మ్యాథ్స్లో ఆన్సర్ చేస్తారో జాగ్రఫీ కూడా ఈజీగా డెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఎటువంటి ఇందులో తారమేం ఉండదు. అంటే కన్ఫ్యూజ్ ఉంటుంది, ఆన్సర్ వస్తే ఈజీగా ప్రజెంట్ చేయొచ్చు. సిలబస్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఇండియన్ జాగ్రఫీలో సిలబస్ మనకు కనిపించే అవకాశం ఉండదు. అంటే మ్యాథ్స్ వాళ్ళు ఏ విధంగా మ్యాథ్స్లో 20కి 20 చేస్తారో మ్యాథ్స్ వచ్చేవాళ్ళు జాగ్రఫీ కూడా ఈజీగా మనం చేస్తే 15 ఇస్తే 15 చేయొచ్చు. అంటే అత్యం కాఠిన్యత ఉండదు. వరల్డ్ జాగ్రఫీ కొంచెం కాఠిన్యం ఉంటుంది కాబట్టి అందులో చాలా తక్కువ క్వశ్చన్ వస్తాయి. ఒకసారి చదివితే మనకు ఈజీగా గుర్తుండే అంశాలు ఉంటాయి, ఎటువంటి కన్ఫ్యూజింగ్ క్రియేట్ కావు. సో మంచిగా బిట్స్ రూపంలో కానీ నోట్స్ రాసుకుంటే ఇండియన్ జాగ్రఫీని స్టార్ట్ చేసుకుంటే, భారతదేశం నైసర్గిక స్వరూపాలతో స్టార్ట్ చేసుకుంటే భారతదేశంలో ఉన్న రవాణా వ్యవస్థ వరకు అన్ని సుమారు 15 చాప్టర్స్ ఉంటాయి. ఈజీగా మనము ఎగ్జామ్స్లో ఆన్సర్ ప్రజెంట్ చేయవచ్చు. తెలంగాణ జాగ్రఫీ కూడా చాలా ఈజీ ఉంటుంది. తెలంగాణ భౌగోళిక స్వరూపాలతో స్టార్ట్ చేసి తెలంగాణలో అంటే నిజాం కాలంలో ఉన్న పరిశ్రమలు కానీ వాళ్ళ పరిశ్రమలో కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, అవి కూడా చూసుకోవచ్చు. మన పంటలు, ఖనిజాలు లాంటివి ఏ ప్రాంతాలు లెక్క వండుతాయి, ఏ ప్రాంతం ఉండదు కూడా వస్తుంది. పంటల విస్తీర్ణం వస్తుంది. అదేవిధంగా మనకు తెలంగాణలో ఉన్న ముందు నుంచి మొత్తం ఇక వ్యవస్థ గురించి, సాగునీటి వ్యవస్థ ప్రాజెక్ట్ గురించి కానీ, నదుల గురించి కానీ, ఉపనదులు, ఏ నదిపై ఆనకట్ట నిర్మించని చెప్పేసి కాంట్రవర్షియల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, అవి కూడా వస్తాయి. వరల్డ్ జాగ్రఫీలో మనకు ముఖ్యంగా ఇవి మహాసముద్రాలు కానీ, పర్వతాలు కానీ, అదే ఎడారులు కానీ, అలాంటివి మనకు ఈజీగా గుర్తుంచుకునే క్వశ్చన్సే మనకు వస్తాయి. సో ఒకవేళ మనకు ఒకసారి చదువుంటే మన మల్టిపుల్ చాయిస్ రూపంలో కూడా వాటిని ఎలిమినేషన్ మెథడ్ ద్వారా ఆన్సర్ను మనం ఈజీగా గుర్తించి అక్కడ జవాబు ప్రజెంట్ చేయవచ్చు. డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.